హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బియ్యం పిండితో అట్లనైతే వేసుకుందామండి. మరి అది ఎలా వేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేనైతే ఒక కప్పు బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి చేతితో మంచిగా కలుపుకోండి. ఈ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత కొన్నిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. ఇదైతే దోశపిండి కన్నా కూడా కొంచెం లూజ్గానైతే ఉండాలి. ఇంట్లో గిట్లా మనకు దోశపిండి గిట్లా అయిపోయినప్పుడు సింపుల్గా వీటితోడైతే అట్లనైతే పోసుకొని మంచిగా తినేయచ్చండి. ఇన్స్టాంట్గా అయిపోతుంది. చూడండి, మనకు కొంచెం లిక్విడ్ ఫామ్లోనే ఉండాలండి ఈ అట్ట అయితే. ఇప్పుడు స్టవ్ పైన అయితే దోశ పైన అయితే పెట్టుకుని వేడైతే చేసుకుంటున్నానండి. మనం అట్టు వేసే ప్రతిసారి ఇలా కలుపుకుంటూ అట్టయితే వేసుకోవాలండి. లేదంటే పిండి అనేది అడుక్కుంటుంది, మనకు వాటర్ అనేది పైన తేలుతూ ఉంటుంది. అందుకని ప్రతిసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ మొత్తానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని అట్టును అయితే మొత్తం ప్యాన్ మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని అయితే వదిలేసేయాలండి. 5 మినిట్స్ తర్వాత ఇదైతే మనకు 1 సైడ్ అయితే కాలిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని అయితే ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసుకుందాము. అటు సైడ్ కూడా ఇంకొక 5 మినిట్స్ పాటు దీన్ని కాల్చుకుంటే సరిపోతుంది. మనకు ఇన్స్టాంట్గా అట్టయితే రెడీ అయిపోతుంది. మనకు ఈ అట్ట అనేది వేడిగా ఉన్నప్పుడు మంచిగా క్రిస్పీగా ఉంటుంది. అలాగే చల్లారిన కొద్దీ మెత్తగా ఉంటుందండి. మరి మీకు ఎలా ఇష్టం? నాకైతే క్రిస్పీగానే ఇష్టం అండి. సేమ్ ప్రాసెస్లో మిగతా అట్లనైతే రెడీ చేసుకుందామండి మనమైతే. మరి ఈ రెసిపీ అయితే మీకు ఆల్రెడీ తెలుసా? నాకైతే కమెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.